మా వంత వచ్చిందిగా, దిగింది మా అత్తయ్య గారు. ఈవిడికి రుచికరంగా చేసి పెట్టాలి. ఫోన్ చూసే టైం కూడా ఉండదు. ఈ వంట ఎలా తప్పించుకోవాలబ్బా? ఐడియా. ఇది కలిపేస్తే కానీ బాగుండదు, రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు పప్పు బాగా రుచికరంగా ఉంటుంది. అత్తయ్య గారు, పప్పులో ఉప్పు చూద్దురు రండి. ఏంటి ఇంత కారం వేసావు? ఏంటి అత్తయ్య, నేనేం చేసినా వంక పెడతారేంటి? ఇంత కారం వేయద్దమ్మా. అసలు ఏమైందమ్మా? కారం ఎక్కువ వేసిందిరా పప్పులో. ఏంటి అంతగానో ఎక్కువ ఎందుకు వేసావు? ఇగో ఈ మంచినీళ్ళు తాగు, నేను చూసి వస్తాను. అమ్మో, మా ఆయన వస్తున్నాడు, గిన్నె మార్చాలి. ఏమే నీకు బుద్ధి ఉందా? అంతగానో కూరలో కారం వేసావంటే? నేను ఎక్కడ వేసానండి, కావాలంటే చూడండి. ఏంది అసలు ఉప్పు లేదు కారం లేదు కూరలో? మీ అమ్మ ఆరోగ్యం కోసమే నేను ఉప్పు కారం తగ్గించి ఆవిడకి పెడుతుంటే ఆవిడ చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆఖరికి నేను కూడా ఇదే తింటున్నాను. అంతేలేండి, మీ అమ్మగారికి అసలు నేనంటే పడట్లేదు ఈ మధ్య. అందరు నన్నే అంటున్నారు. అమ్మా, కోడలు కూడా నీ బిడ్డలాంటిదే కదే, ఎందుకే అబద్ధాలు ఆడతావు? ఈ కూరలో ఉప్పు లేదు కారం లేదు. అది కాదురా. ఆగవే, ఈ రోజు నుంచి నువ్వు తినేదేదో నువ్వే వండుకో, ఏ బాధ ఉండదు. నాకు ఆఫీస్ టైం అయింది, వస్తానే. పేడ విరగడ అయిపోయింది. ఈ రోజు నుంచి ఈవిడికి వంట చేసే బాధ తప్పింది. నేను ఫోన్లో ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈవిడ బట్టలు చేత్తో ఉతకాలంట, మిషన్లో వేస్తే పాడవుతాయంట. ఇప్పుడు ఉతుకుతా బాగా. అయ్యో అయ్యో, ఏంటమ్మా మిషన్లో వేయొద్దని చెప్పానుగా, బంగారం లాంటి చీర ఇలా చించావేంటమ్మా? అయ్యో అయ్యో, నేనెక్కడ చింపాను అత్తయ్య? ఎందుకు అత్తయ్య ఇలా అంటున్నారు? అయ్యో అయ్యో అయ్యో. ఏడోకమ్మా గౌరీ. గౌరీ గౌరీ, ఏడోకు ఏడో గౌరీ. అమ్మా ఏం జరిగిందే? ఏం లేదురా, చీర చినిగింది ఏంటని అడిగాను. అమ్మా, నీ బట్టలు నువ్వు ఉతుక్కుంటే ఈ బాధలు ఉండవు కదా, ఎందుకే దాన్ని అట్లా ఆడిపోసుకుంటావు? అది కాదురా. నువ్వు ఆగమ్మా గౌరీ, నువ్వు ఆగవే. నీ మంచితనం మా అమ్మకు అర్థం కావట్లేదు. దా మనం బయటికి వెళ్దారా, షాపింగ్కి వెళ్దారా గౌరీ? ఏంటమ్మా ఏడుస్తున్నావు? మా చుట్టాల పెళ్ళికి పట్టు చీర కొనిమంటే కొనివ్వట్లేదు అత్తయ్య. ఎరా అన్నావా? ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఏమ్మా, ఏదో పని చేసేసుకొని నీ సంపాదన నువ్వే తెచ్చుకొని నీకు నచ్చిన చీర నువ్వు కొనుక్కోవచ్చు కదా. ఓడి వాడిని అడిగేదేంటి? నీ సంపాదన నువ్వు సంపాదించుకొని నీకు నచ్చిన చీర నువ్వు కొనుక్కోపో. అరే నువ్వు లోపలికి పోరా. అలాగే అమ్మా. ఏంటి, బయటికి వెళ్ళి నేను డబ్బులు సంపాదించాలా? అంతే కదమ్మా, ఈ ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అబ్బబ్బా, ఈ పనోళ్ళు ఉన్నారే, అసలు దుమ్ము సరిగ్గా దులపనే దులపట్లేదు. ఎక్కడ బూజు అక్కడే ఉంది అసలు. అందుకే పనులని మాన్పించేసా. ఎందుకండి? ఆ పనులు సరిగ్గా దుమ్ము దులపకపోవడం వల్ల, బూజు సరిగ్గా తొడవపోవడం వల్లే కదా నీకు జలుబు వచ్చింది. నీకు జలుబు వస్తే నాకు బాధ అవుతుంది కదా. ఇక నుండి మన ఇంటి దుమ్ము నువ్వే దులుపుకోవాలి, మన ఇంటి బూజు అంతా నువ్వే దుడుచుకోవాలి. అప్పుడు ఏ బాధ ఉండదే. అమ్మా, నీ బట్టలు నువ్వు ఉతుక్కున్నావు కదా, నీ వంట నువ్వు చేసుకున్నావు కదా, నా పని నేను చేసుకుంటా. అందుకే ఆఫీసుకు పోతాను. ఆగండి, ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు కదా. మరి మొదలు పెట్టింది ఎవరే? మొదలేంటి? మొదలేంటా? మా అమ్మ బట్టలు మమ్మే ఉతుక్కోవాలా, మా అమ్మ వంట మమ్మే చేసుకోవాలా? నువ్వు కూరలో కారం కలిపిన విషయం నాకు తెలియదు అనుకున్నావా? కారం ఏంటండి? కడితే మొహం పరిగిపోద్ది. భర్త అనేవాడు అత్త కోడల మధ్యలో చిన్న చిన్న సంఘటనలకి తలదొరచటం ఎందుకని సర్దుకుపోతున్నావు. నాకే కనుక కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. క్షమించండి. క్షమించాల్సింది నేను కాదే, మా అమ్మ. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. చూడమ్మా, పని భారం అనుకుంటే బరువు అవుతుంది, బాధ్యత అనుకుంటే సంసారం సాఫీగా సాగుతుంది. అది అర్థం చేసుకో. క్షమించండి అత్తయ్య. అమ్మయ్య,
మొత్తానికి అత్తా కోడలు కలిసిపోయారన్నమాట. ఇక నేను ఆఫీస్కి వెళ్తా, ఎందుకంటే నా పని నేనే చేసుకోవాలి.